జ్ఞాపకార్థానికి తేడా. జ్ఞాపకం దేవుడు జ్ఞాపకంలో పెట్టుకున్నాడు, మనము జ్ఞాపకంలో ఉంచుకుంటున్నాం. ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రతి మనిషిలో చెడు మంచి ఉంటది. ఆ మంచిని జ్ఞాపకం చేసుకొని మనమేమన్నా అనుసరించగలుగుతామా? అదేవిధంగా మరణం అందరికి వస్తున్నది. రేపు నాకు మరణం వస్తే నా పరిస్థితి ఏంది అని దేవుని వాక్యాన్ని విని సరి చేసుకోవడానికి ఇక్కడ మనం కూడినాం. దినాలని అంటే సాధారణంగా ఏం చేస్తారు? సమాధి దగ్గరికి పోతారు, కొన్ని పండ్లు తీసిపోతారు, కొన్ని పూలు తీసిపోతారు, కొంతమంది భోజనం వండుకొని పోతారు. ఓ పాస్టర్ గారు హైదరాబాద్లో అట్లనే సమాధి దగ్గర పోదామంటే ఆయనకేం తెలుసు, ఆడికి పోయి ప్రార్థన చేసినాక కొడుకు వచ్చి ఆడ సార పోసాడు సమాధి మీద. ఏందిరా ఇది అంటే మా నాయనకు సార అంటే ఇష్టం. ఆ సచినోడు తాగడు తినడు, కానీ సమాధి దగ్గరికి ఎందుకు పోతామంటే ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఆ గౌరవంగా ఒక దండ వేసి కొన్ని పూలు పెట్టడానికి పోతాం. దినాలలో అక్కడ పోతారు, ఏమేమో పెడతారు, కొంతమంది గుండు చేయించుకొని వస్తారు. ఇక మళ్ళీ లోకంలో ఏమంటారంటే, అబ్బా రూపేనుకు మనవన్లు ఉన్నారు, కొడుకే కాదు 2 కొడుకులు ఉంది, ఇప్పుడు కొడుకున్నాడు, మనవన్లు ఉన్నారు, మనవన్లు కూడా పెద్దోళ్ళు అయిండ్రు, 1 ఏటనే ఘోషణ 2 ఏటలు ఘోషణ, ఏమా ఇంకా బువ్వ పెట్టరా? అవి దినాలు. ఇవి ఏంటంటే జ్ఞాపకార్థం. ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించి మహిమపరచడానికి మనం కూడినాం. అందుకొరకు నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరము. ప్రియులారా, ఈ సమయంలో రూబేను అంటే జంగా ఎంతమందికి తెలుసు? అరే వీళ్ళందరికీ జంగయ్య తెలియకుండానే వచ్చిండ్రు. ఎట్లబ్బా తెలియదా జంగయ్య ఎవరు? మరి చేతులు లేపరు ఎందుకో? జంగయ్య అంటే ఎవరు ఎనుకున్న జాయింట్కి తెలియదు, ఎనుకున్నటువంటి ప్రభాకర్కు తెలియదు జంగయ్య అంటే ఎవరు. మనం జంగయ్యను రూబేను జ్ఞాపకం చేసుకొనికే వచ్చినాం ఆయన జీవితాన్ని. అందుకొరకు ఆయన జీవితంలో మంచిని ఈ సమయం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను గురించి కొన్ని ట్రిబ్యూట్స్, వాస్తవాలు, సాక్ష్యాలు మొట్టమొదట మనం విందాం. ఆయనను గురించి 5 లేక 7-8 నిమిషాలు, అంతకంటే ఎక్కువ లేదు, 7-8 నిమిషాల లోపల మొట్టమొదట రాజరత్నం గారు ఆయనను గురించి మనతో మాట్లాడతారు, ఆయన జీవితాన్ని గురించి. ఒక విషయం, రూబేన్ అంటే అందరికి తెలుసు కాబట్టే వచ్చినాం. బాదేపల్లె కూడా రూబేన్కి చాలా మంది తెలుసు. జంగయ్య అంటే ఎవరా మీసాలు ఆయనేనా అంటారు. ఆయన మీసాలను బట్టి అందరికీ తెలుసు ఆయన. కానీ ఆయన ఆత్మీయ జీవితం, దేవునిలో ఏ విధంగా ఉన్నాడో ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఆ కాలంలో వెనుకటి నుండి మన మధ్యలో ఉన్న సామ్యాలు, రూబేను, తర్వాత అక్కడ ఎదురపల్లిలో లాజరు, ఇక్కడ మరి తర్వాత ప్రభువునందు నిద్రించినటువంటి మరి ఆ యొక్క సామ్యాల్ గారు, అదే విధంగా నతానేల్ గారు అనేకులు ఉన్నారు. ఇప్పుడు సామ్యాల్ ఉన్నాడు, లాజర్ ఉన్నాడు. లాజర్ మన మధ్యలోకి రాలేకపోతున్నాడు. ఎందుకొరకు అని అంటే ఆయన ఆరోగ్యం బాగలేదు కాబట్టి దేవుని సన్నిధికి రాలేకపోతూ ఉన్నాడు. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని గురించి, రూబేన్ గురించి, దేవుని ఎడల ఆయనకున్న జీవితాన్ని గురించి క్లుప్తంగా 5 నుంచి 7 నిమిషాలు రాయరత్నం గారు మాట్లాడతారు.